హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్, నమస్కారం అండి. నిన్న ఒక వీడియో పెట్టాను, ఏమీ స్పందన లేదు. కానీ ఈరోజు కూడా అదే విధంగా మాట్లాడకపోయినా వేరే విధంగా మాట్లాడి ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. నాకు ఏదో హెల్ప్ దొరికే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పాను కదా. నా ప్రయత్నం మాత్రం ఆపను. నేను జీవితంలో ఎప్పుడైనా ఎవరమైనా ఏదో పొరపాటు చేసే ఉంటాము. కానీ తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు. తెలియక ఏదైనా ఎవరికైనా నేను అన్యాయం చేసుంటే ఫస్ట్ ఆ భగవంతుడిని క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే నీ పడి కష్టం గురించి చెప్తున్నాను. చాలా విషయాల్లో మొండిగా బ్రతికేస్తాం, కానీ ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. కానీ నా వీడియో ఫస్ట్ గుంటా చూసిన వాళ్ళు ఎవరైనా లైకులు కొట్టండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇన్ని వీడియోలు చేస్తాను కానీ ఒక్క వీడియో కూడా వైరల్ అవుతా అవ్వలేదు. నా ఆరోగ్యం గురించి నేను చెప్తున్నా, కొంతమందికి మాత్రమే వెళ్తుంది. అది బహుశా అందరికీ వెళ్ళట్లేదు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నా ఆరోగ్యం గురించే నేను మాట్లాడుతున్నాను. నాకు ఏదో దారి కనిపించట్లేదు. ఎందుకంటే డబ్బుతో కూడింది నా వైద్యం. ఎవ్వరు స్పందించినా నేను ఒక దేవుడి కింద వాళ్ళ పాదపూజ చేసుకుంటాను. ప్లీజ్ అండి, లేని వాళ్ళని నేను అడగట్లేదు. ఎవరికైనా చాలామంది ముందుకొచ్చి హెల్ప్ చేసే వాళ్ళు మాత్రమే నేను అడుగుతున్నాను. ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అప్పుడప్పుడు నోటంట ముక్కులోంచి బ్లడ్ కూడా వచ్చేస్తుంటుంది. కానీ నా అదృష్టం ఏంటో పగల మాత్రం కనిపించదు, నైట్ టైమే కనిపిస్తుంది. బయట వాళ్ళ దగ్గర నేను ఏ కంప్లైంట్ లేదు అన్నట్టుగానే ఉంటాను. కానీ నరకం అంతా పడుకునేటప్పుడు అనిపించేస్తాను. నేను ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిన డోనర్ లేకపోయినా ఒక్క ప్యాకెట్ బ్లడ్ ఫ్రీ ఇమ్మంటే నా కంప్లైంట్కి ఫ్రీ లేదు అంటారు. మా వారు ప్రతి చోటకి కూడా తిరిగి డోనర్లని తీసుకొచ్చి వాళ్ళకి ఎలాగోలాగా నచ్చ చెప్పి, కొంతమంది దయ కలిగిన వాళ్ళు నేను ఇస్తానన్నా అంటూ వస్తారు. కొంతమంది వస్తామంటూ సాయంత్రం వరకు గడిపేస్తారు కానీ రారు. కానీ పాపం కష్టమంతా మా వారిదే. నేను హాస్పిటల్ బెడ్ మీద మాత్రమే ఉంటాను. ఆ బ్లడ్ తీసుకొచ్చి నాకు ఎక్కించే వరకు ఆ శ్రమ అంతా మా వారే పడతారు. అందుకే ఫ్రెండ్స్, దయచేసి నాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాను. నా ఆపరేషన్ ఖర్చు 25 లక్షలు అవుతుంది అంటున్నారు. కానీ అమౌంట్తో కూడింది కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. ఎక్కడో దుక్కున ఎవరొకళ్ళు స్పందిస్తారనేసి ఈ వీడియోస్ పెడుతున్నాను నేను. నా వీడియోస్ ప్రయత్నం మాత్రం నేను ఆపుకోను. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా ఆర్థికంగా సిదిక్కున్న వాళ్ళకి కానీ చాలా హెల్ప్ జరిగింది. ఏదైనా నేను బ్రతుకుండగానే హెల్ప్ చేస్తారని ఎవరొకళ్ళు స్పందిస్తారని ఆశిస్తున్నాను. కానీ నాకు ఏదైనా అయిన తర్వాత మీరు ఎదురుకొచ్చినా ఉండకపోవచ్చేమో నేను. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.